నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం 5వ రోజు అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష అర్చన పూజలను నిర్వహించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించారు. వేకోజామనే భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు. భక్తులు తమ చిన్నారులకు అక్షర స్వీకారం నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా అమ్మవారు 9 రూపాల్లో నవరాత్రులలో 9 రూపాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దర్శనమిస్తారు. ఈ రోజు 5వ రోజు అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఈ రోజు విశేషంగా పూజ చేసి ఆరాధించినట్లయితే అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలుగుతాయి. ఆలయం లోపల పొద్దున సాయంత్రము విశేషమైనటువంటి 64 ఉపచారాలతో కూడినటువంటి చతుషష్ఠి పూజా కార్యక్రమం జరపబడుతుంది. ఇందులో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చు, చూడవచ్చును. అదేవిధంగా లోక కళ్యాణార్థమై ఈ యొక్క పూజలు జరుగుతాయి. నిత్యము లోక కళ్యాణార్థమై లలితా సహస్రనామము, కుంకుమార్చన పూజలు ఆలయం లోపల జరపబడతాయి. మరియు ముఖ్యంగా తమ చిన్నలకు అక్షర శ్రీకారాలు కూడా నిత్యం జరపబడతాయి. కాబట్టి ఈ విశేష దినంలో వచ్చి అమ్మవారు దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారిని స్వామివారి ప్రత్యక్ష అలంకారంలో అమ్మవారిని సుందరంగా అలంకరించి అలంకార మండపం నుండి అంజంజీ గణపతి బాల జ్ఞానాంబిక మహానంది సన్నిధానం తదుపరి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద తీసుకొని వచ్చి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ గారు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు భాగంగా బొమ్మల కొలువులో శ్రీ కూష్మాండదేవి అలంకారంలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు 4వ రోజు భాగంగా బొమ్మల కొలువులో శ్రీ కూష్మాండదేవి అలంకారంలో అమ్మవారు భక్తులు దర్శించుకున్నారు. కాచిపేట శ్వేతార్క గణపతి క్షేత్రంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లలిత త్రిపుర సుందరి పూజలు మరియు స్కందమాత పూజలు ఘనంగా జరిగాయి. స్కందమాతను నవరాత్రుల్లో 5వ రోజున కొలుస్తారు. ఈమె చతుర్భుజి. ఈమె ఒడిలో కుమారస్వామి ఉంటారు. స్కందమాతను పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు. దుర్గామాత అవతారం తన కుమారుడైన కార్తికేయుని వడిలో మోస్తుంది. అత్యంత పవిత్రమైనది, అద్భుతమైన రూపంగా చెప్పబడింది. ఈ అవతారంలో దేవత చాలా సంతోషంగా అలాగే ఆహ్లాదకరమైన భావోద్వేగంతో కనిపిస్తుంది. దేవత యొక్క ఈ అవతారాన్ని పూజించడం వల్ల అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామి వారి ఇద్దరి ఆశీస్సులు పొందవచ్చు. ఈ అవతారాన్ని పూజించడం వల్ల భక్తులు జీవితంలోని అనేక సమస్యల నుంచి విముక్తి పొందుతారని ఐనవోలు సాయికృష్ణ శర్మ భక్తులకు తెలిపారు. అనంతరం నేటి సువాసిని పూజలో శ్రీమతి శ్రీ రాజ్ కుమార్ కల్పన దంపతులు బ్రాహ్మణ ముత్తైదువులకు సువాసిని పూజను జరిపారు. అనంతరం భక్తులకు హారతి తీర్థ ప్రసాదాలు అందజేసి మహా అన్నప్రసాద వితరణ జరిగింది. అమ్మవారి